హలో ఆల్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. ప్రజెంట్ ఓం రావుత్ గారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, రామాయణం గురించి ఎటువంటి సౌండ్ వినపడినా కూడా ఓం రావుత్ గారిని మామూలుగా ఆడుకోవట్లేదు నెటిజన్స్. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాలో ఆయన చూపెట్టిన రామాయణాన్ని అందరూ ఏ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆయన తీసుకున్న క్యారెక్టర్ సినిమాటిక్ స్పేస్ని అందరూ కూడా తిట్టి ఉతికి ఆరేస్తున్నారు. ఈ ఆదిపురుష్ రిలీజ్ అయిపోయి దాదాపు 1 year అయిపోతుంది. జూన్ వస్తే 1 year కంప్లీట్ అయిపోతుంది కూడా. కానీ ఓం రావుత్ గారి మీద మాత్రం ట్రోల్స్ అనేవి ఆగట్లేదు. ఓం రావుత్ గారి మీద ఇలాంటి ట్రోల్స్ గట్టిగానే వచ్చాయి. మంచి అవకాశం చెడదొబ్బిస్తావు అంటూ మీమ్స్ ట్రోల్స్ గట్టిగానే వేసుకున్నారు ఆడియన్స్. ఇంకా ఈ సంగతి పక్కన పెడితే నితీష్ తివారీ గారు, అదే మన డంగల్ డైరెక్టర్ రణబీర్ కపూర్ గారు రాముడిగా అండ్ సీతగా సాయి పల్లవి గారు రావణుడిగా యాక్షన్ పెట్టి రామాయణం తీస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రామాయణం గురించి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా వేరే రేంజ్లో ఉంది. దీంతో మామూలుగా ఆడుకోవట్లేదు ఓం రావుత్ గారిని. రామాయణం ఎలా తీయాలో చూసి నేర్చుకుంటూ కామెంట్స్ అయితే గట్టిగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్యన కొన్ని సెట్ పిక్స్ లీక్ అయినప్పుడు ఇది నితీష్ తివారీ రామాయణం, ఇది ఓం రావుత్ గారు తీసిన రామాయణం అంటూ చాలామంది మీమ్స్ ట్రోల్స్తో ఆయన్ని ఉతికి ఆరేశారు. సినిమా ఎలాగో మిస్ఫైర్ అయింది, దాదాపు 1 year అయిపోతుంది. అయినా మనల్ని ఊరుకోకుండా ఓం రావుత్ గారిని టార్గెట్ చేసి పెట్టుకున్నారు. ముఖ్యంగా పీబీ ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మా హీరోది ఏ రేంజ్ కట్అవుట్, అసలు సలార్ చూసావు నువ్వు, సలార్లో హీరో ఏ రేంజ్లో కనపడ్డాడు, అలాంటి ఆదిపురుషులో బొమ్మలా చూపెడతావా, అలాంటి హీరోని తీసుకెళ్ళి ఆదిపురుషులో బొమ్మలు తీసుకెళ్తావా, రాముడిలో చూపెడతానని చెప్పి మా హీరో ఇమేజ్ని డ్యామేజ్ చేస్తావని ఫుల్గా ఆడేసుకుంటున్నారు. అసలు ప్రభాస్ అంటేనే లార్జర్ దెన్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు. కానీ రాముడిగా ప్రభాస్ అసలు సూట్ అవ్వలేనట్టుగా కొంతమంది సినిమా రిలీజ్ అయినప్పుడు ట్రోల్ చేశారు. వాళ్ళ ట్రోలింగ్స్కి టీవీ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. సో ఆ రివెంజ్ని కూడా ఓం రావుత్ గారి మీద వాళ్ళు ఎలా తీర్చేసుకుంటున్నారనమాట. ప్రజెంట్ అయితే రామాయణం సినిమా షూటింగ్, నితీష్ తివారీ గారి రామాయణం సినిమా షూటింగ్ అయితే 30% కంప్లీట్ అయిపోయిందంట. ఎప్పుడు తీసారో 30%. కానీ ఈ సినిమా సెట్లోంచి కొన్ని పిక్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ పిక్స్లో సీతగా యాక్ట్ చేస్తున్న సాయి పల్లవి గారు, అలాగే రాముడిగా యాక్ట్ చేస్తున్న రణబీర్ కపూర్ గారు ఇద్దరు ఉన్నారు. దీంతో ఈ పిక్స్ని తీసుకెళ్ళి ఓం రావుత్ గారి ఆదిపురుషుతో కంపేర్ చేస్తూ ఫుల్గా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రామాయణంలో రాముడు అంటే ఇలా ఉండాలి, నువ్వు తీసో ఆదిపురుషు అంటూ ఒక కళాఖండాన్ని అంటూ అప్పుడే మీమ్స్ ట్రోల్స్తో ఆయన్ని ఉతికి ఆరేసుకుంటున్నారు. ఇంకా ఎలా అయితే రామాయణం సినిమా నుంచి ఇంకా ఫస్ట్ లుక్స్ ఏమీ రాలేదు, ఇంకా టీజర్స్ రాలేదు, ఇంకా ట్రైలర్స్ రాలేదు, ఇంకా సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా గట్టిగా చేయలేదు. కానీ అప్పుడే ఈ రేంజ్లో ఓం రావుత్ గారి మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే సినిమా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయ్యి హిట్ అయిపోతే ఓం రావుత్ గారిని మన తెలుగు యువతతో పాటు ఇండియా వైడ్గా ఒక రేంజ్లో ఆడుకుంటారు. సో రామాయణ సినిమా అయితే ఓం రావుత్ గారికి పెద్ద ముప్పై తీసుకొచ్చింది. ప్రజెంట్ ఓం రావుత్ గారి పరిస్థితి అయితే ఆకెళ్ళి ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే అన్నట్టుగా ఉంది. ఆయన ఒక మంచి డైరెక్టర్, కానీ ఆదిపురుషుతో కంప్లీట్గా మిస్ఫేర్ అయ్యారు. బట్ ఆయన కంబ్యాక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆయన కంబ్యాక్ ఇస్తే తప్ప ఆయన మీద ట్రోల్స్ అనేవి ఆగవు. సో ఇది గాయ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒక్కవేళ ఇన్ కేస్ ఈ వీడియో మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే మాత్రం నేను 1000 సారీస్ అయితే చెప్తాను. నా మీద మీరు అసలు కోపం పడకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ గురించి